జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాళహస్తిలో అమరావతి సంబరాలు అంబరాన్నంటాయి. అమరావతికి చట్టబద్ధత లభించడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణాభివృద్ధి విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాసారు రమేష్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధానిగా నిలవడం ప్రజల విజయమని తెలిపారు. రైతుల త్యాగాల ఫలితమే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సుధీరెడ్డి గారి నాయకత్వం, సుధీరెడ్డి గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అమరావతి 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 జై అమరావతి జై అమరావతి జై అమరావతి. మాత్రం చెల్లించుకొని ఫోటోలకు మాత్రం చేస్తారు. రాష్ట్రాన్ని భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక్క పిలుపు మేరకు దాదాపు 34,000 ఎకరాలు భూమిని గుంటూరు చుట్టుపక్కల రైతన్నలు రాజధాని కోసం ఇస్తే దాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు కృషి చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, దాని గురించి ఆ పాపం ఆ రైతుల్ని రకరకాలుగా హింసించి పెట్టి కేసులు పెట్టి గర్భవతినైతే కాలుతో కూడా తన్ని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఇరికించడం జరిగింది. ఆ రోజు దాన్ని శ్మశాన స్థలం అన్నారు, రకరకాలుగా మాట్లాడినారు. ఒక్క ఇల్లు కట్టలేని, ఒక రాజధాని కట్టలేని పరిస్థితి ఇతను మాట్లాడిన మాటలు ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఈ రోజు ఆ రోజు కన్నా చట్టబద్ధత కన్నా కల్పించిందంటే అంత అవసరం లేదు. ఈ రోజు నారా చంద్రబాబు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం, రాష్ట్రంలో మంచి పరిపాలన రావటము, తద్వారా ఈ రాష్ట్రాన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు శ్రమించి గౌరవ ప్రధానమంత్రి నారా నరేంద్ర మోడీ గారిని మెప్పించి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఈ రోజు అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని, రాజ్యసభలో గాని ఇది ఒక చట్టబద్ధత ఏర్పడింది. ఇక ఈ పులివెందలకే పరిమితమే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. అమరావతి పైన మాట్లాడే హక్కు కూడా లేదనేది కూడా తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఏకైక రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని ఒక్క ఇంచు కూడా ఎవ్వరు దాన్ని తాకలేరు. దాన్ని అమరావతిని రాజధాని పేరు మార్చలేదని కూడా తెలియపరుస్తూ దేశవ్యాప్తంగా మా అధ్యక్షుడు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, నరేంద్ర మోడీ గారు అయితేమి, మరి పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పండుగ చేసుకునే పరిస్థితి. ఇక ఏకైక రాజధాని అమరావతి ఈ రాష్ట్రానికి అనేది కూడా తెలియపరుస్తూ ఈ గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని చట్టసభల్లో పెట్టి మాకు రాజధాని కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై. స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అమరావతి. అమరావతి అనే నామకరణం కావాలి, ఆ అమరావతి అనే ఆ ప్రాంతం గాని రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళం కూడా జరపలేని దుస్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అదేవిధంగా కూటమి నాయకుల సమిష్టి సహకారాలతో ఈ రోజు అమరావతి అనేది రాష్ట్ర నాడిగా ఈ రోజు అభివర్ణించవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన అక్కస్సును వ్యక్తపరుస్తూ మావిగన్ అనే పదాన్ని ఈ రోజు తీసుకురావడం కూడా దౌర్భాగ్యం. ఈ రోజు చేతగాక 5 సంవత్సరాలతో దోపిడీ విధానాలతో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా పేరుతో ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు మావిగన్ అనే పేరుని కొత్తగా తీసుకురావడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే రాజధాని రైతులు, ఆ మహిళలు వాళ్ళ కష్టానికి ప్రతిఫలమే ఈ రోజు
అమరావతి రూపకల్పన. ఈ రూపకల్పన విధానాన్ని రాబోయే మన భావి భారత పౌరులకి అందించే దిశగా ముందుకు పోతుందని ఈ కూటమి తరఫున తెలియజేసుకుంటాం. జై హింద్, జై